బ్రేకింగ్ టెస్ట్ ఒకసారి చేద్దాం. ఇదండి ఇలా రఫ్ కండిషన్లో బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోయి పడిపోతాం కదా. సో రేర్ బ్రేక్ అప్లై చేసినా సరే ఫ్రంట్ బ్రేక్ తాలూకు రిజర్వాయర్లో ఉండే ఫ్లూయిడ్ అయితే కదులుతుంది కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. అదేంటంటే ప్లాటినా 110లో ఏబిఎస్ అయితే వచ్చిందండి. చాలా మంది అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు 110cc ఏబిఎస్ గురించి అయితే వీడియో చేయన్నా, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనమైతే విశాఖపట్నం వరుణ్ బజాజ్లో అయితే ప్లాటినా 110cc ఏబిఎస్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ ప్లాటినా 110cc ఏబిఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. దీంట్లో ఉన్నటువంటి మేజర్ ప్రోస్ అయితే కొన్ని ఉన్నాయండి, వాటి గురించి అయితే నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. 110cc ఏబిఎస్ ఫస్ట్ తీసుకొని వచ్చింది ఏంటంటే బజాజ్ అండి, కాబట్టి ఇది మంచి అచీవ్మెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. మంచి టెక్నాలజీ అయితే దీంట్లో ఉంది. ఆ ఏబిఎస్ టెక్నాలజీ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, ఏబిఎస్ బ్రేకింగ్ అనేది ఈ బండికి ఏ విధంగా పనిచేస్తుంది, ఇదంతా కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చూసేద్దాం రండి. వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి, 1000 లైక్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లాటినా 110cc ఏబిఎస్ అయితే చూసారు కదా, చాలా పొడవుగా ఉంది. ఎప్పటి నుంచో ప్లాటినా అయితే ఇదే డిజైన్ అయితే మన ముందుకి ప్లాటినా అయితే తీసుకొని వస్తుంది అనమాట. ఒకప్పుడు ప్లాటినా బైకులు అనేవి మైలేజ్ విషయంలో ఎంత తోపులో మనందరికీ కూడా తెలుసు కదా, ఇప్పుడు కూడా అదే రేంజ్లో తగ్గేలా లేదంటుంది అనమాట ప్లాటినా 110cc ఏబిఎస్ కూడాను. సో ప్లాటినా 110cc ఏబిఎస్లో సేమ్ ఇంజిన్ అయితే ప్లాటినా 110ccలో ఏది ఉంటుందో, హెచ్ గేర్లో ఏది ఉంటుందో అదే ఉంటుందండి. దీంట్లో అయితే మనకి ఏబిఎస్ మాత్రం ఆఫర్ చేయడం జరిగింది. సో దీంట్లో అయితే మనకి 1255mm వీల్ బేస్ అయితే ఉంటుందండి, చాలా పొడవుగా ఉంటుంది. అలాగే 200mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి. ఎలాంటి హిల్ స్టేషన్స్లో తిరిగినా సరే, ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు ఉన్నటువంటి ఏరియాలో తిరిగినా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం తిరగొచ్చు. ఈ బండి అయితే మనకి కాక్టైల్ వైన్ రెడ్ కలర్ అండి. దాని తర్వాత దీంట్లో బ్లూ కలర్ అయితే ఉంటుంది, ఎబోనీ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. టోటల్ గా 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ బండి. అండ్ ఈ బైక్ అయితే సైడ్ ప్రొఫైల్ నుంచి ఈ విధంగా ఉందండి, చాలా పొడవుగా ఉంది. ఇక ఫ్రంట్ నుంచి తీసుకున్నట్టయితే మిర్రర్స్ నుంచి వద్దాం. మిర్రర్స్ అయితే మాత్రం ఫిట్ అండ్ ఫినిషింగ్ బిల్ట్ క్వాలిటీతో కూడినటువంటి మిర్రర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకా కిందకు వస్తే విండ్షీల్డ్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. విండ్షీల్డ్ లో ఇంటిగ్రేట్ అయినటువంటి డిఆర్ఎల్ అయితే ఉందండి. మనం ఇగ్నిషన్ ఆన్ చేయగానే డిఆర్ఎల్ అయితే వెలుగుతుంది. దీంట్లో హాలోజన్ బల్బ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత హెడ్ లైట్ ఆన్ చేస్తే మనకి ఈ హాలోజన్ బల్బ్ అయితే వెలుగుతుంది. లైటింగ్ అయితే చాలా బాగానే ఉంటుందండి ఈ బండికి సంబంధించి. దాని తర్వాత ఇండికేటర్స్ తీసుకుంటే ఫ్లెక్సిబుల్ ఉన్నాయి, అలాగే కొత్త డిజైన్తో కూడినటువంటి ఇండికేటర్స్ అయితే మనకి హాలోజన్ బల్బ్స్తో కూడా వచ్చినాయండి. సో ఇండికేటర్స్ డిజైన్ మీలో ఎంతమందికి నచ్చింది? ఇండికేటర్ లుక్ అయితే మాత్రం అదిరిపోయింది కదా, అసలు చాలా ప్రీమియం సిగ్మెంట్ బైక్ చూసినటువంటి ఫీలింగ్ అయితే ఉంది. దాని తర్వాత కిందకు వచ్చినట్టయితే ఇదిగోండి, ఇక్కడ హెడ్ లైట్ కిందనే మనకి ఇక్కడ ఈ హెడ్ లైట్ కిందనే మౌంట్ అయినటువంటి ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే హైడ్రాలిక్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. 135mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉంటుంది. ఎక్కువ ట్రావెల్ అని అయితే చెప్పుకోవచ్చు. మనకి జనరల్ గా ఉండేటటువంటి బైక్స్ లో 125-120mm అయితే సస్పెన్షన్ ట్రావెల్ ఉంటుంది. ఇక్కడ 135mm ఉండడం వల్ల ఏంటంటే మనం సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ గా ఎంజాయ్ చేయొచ్చండి. దాని తర్వాత ఇక్కడ మనకి ఇంకా వీల్స్ తీసుకుంటే 17 ఇంచ్ వీల్ అయితే ఉంటుందండి. 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్రంట్ సైడ్ తీసుకుంటే 240mm డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. దీంట్లో ఎండ్యూరెన్స్ క్యాలిపర్ అయితే యూజ్ చేయడం జరిగింది. చూసారు కదా, రియల్ పిస్టన్ క్యాలిపర్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత దీంట్లో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఏబిఎస్ అయితే ఉందండి. మరి ఇక్కడ ఎక్కడ ఏబిఎస్ రింగ్ అయితే మీకు కనిపించట్లేదు కదా, చూపిస్తాను. సో ఈ సస్పెన్షన్ కూడా ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిందండి. రైర్ సస్పెన్షన్ కూడా నైట్రాక్స్ ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చినటువంటి నైట్రాక్స్ సస్పెన్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది, అది కూడా చూపిస్తాను. సస్పెన్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే చెప్పుకోవచ్చు. ఏబిఎస్ రింగ్ అయితే అక్కడ ఆఫర్ చేయడం జరిగింది, చూసారు కదా. ఏబిఎస్ సెన్సార్ అయితే ఇదిగోండి ఇక్కడైతే ఉంది. సో మ్యాగ్నెటిక్ సెన్సార్ అనమాట ఇది. దానికి సంబంధించినటువంటి కేబుల్ అయితే ఇక్కడ ఇచ్చారు, చూసారా. ఫ్రంట్ ఫెండర్ తీసుకుంటే ఫైబర్ ప్లాస్టిక్తో కూడినటువంటి ఫ్రంట్ ఫెండర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఫెండర్ మీద కూడా గ్రాఫిక్స్ అయితే చూసారు కదా, చాలా బాగున్నాయి. ఫ్రంట్ మడ్గార్డ్ ఏదైతే ఉందో అది చాలా పొడవుగా అయితే ఇచ్చారండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి కింద వరకు బురద తగిలేసేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఇంజిన్కి. ఇంజిన్ కంటే చాలా డౌన్కి అయితే ఇది ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత సీట్ హైట్ కూడా 807mm ఉన్నప్పటికీ 5'6", 5'5" హైట్ ఉండే వాళ్ళకి కూడా కాలు అందేసేలా ఉంటుందండి. ఎందుకంటే దీంట్లో సన్నం సీట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. బండి కూడా చాలా స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఫుల్ ట్యాంక్ పెట్రోల్తో అయితే ఒక 120 kg వరకు ఉండొచ్చు, కానీ లేదంటే మనకి ఇది 112, 111 kg వెయిట్ అయితే ఉంటుందండి. దాని తర్వాత దీంట్లో మనకి 10.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. సీట్ అయితే చాలా పొడవుగా ఉంటుంది. ఫ్యామిలీ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, గేర్ షిఫ్టింగ్ చాలా
చాలా స్మూత్ ఉందండి గేర్ షిఫ్టింగ్ అయితే. ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే వేరే లెవెల్ అనేది చెప్పుకోవచ్చండి. సో దీంట్లో అయితే మనకి 115.54 cc ఇంజిన్ అయితే ఉంటుంది, 8.6 PS పవర్ అయితే ఉంటుంది, 9.8 Nm టార్క్ అయితే ఉంటుంది. దీంట్లో టార్క్ అనేది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే బండి ఇనీషియల్ పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఎందుకని అంటే ఇది ఎక్కువగా నేను చూశాను. నేను పిట్టల బొర్ర, అలాగే మారేడుమిల్లి, గుడిస ఇటువంటి ఏరియాలకు తిరిగేటప్పుడు అక్కడ ఎక్కువ శాతం మంది ప్లాటినా వెహికల్సే యూజ్ చేస్తూ ఉన్నారనమాట. సో ప్లాటినా వెహికల్స్ ఎందుకు యూజ్ చేస్తూ ఉంటారు, దీనికి ఉన్నటువంటి గ్రౌండ్ క్లియరెన్స్ అలాగే టార్క్ ఎక్కువగా ఉంది. 10 Nm టార్క్ అనమాట, దగ్గర 9.8 Nm టార్క్ అంటే. కాబట్టి మనకి ఇనీషియల్ పుల్ అయితే బాగుంటుంది అనమాట. అంటే కొండలు ఎక్కేటప్పుడు కానీ అటువంటి సందర్భంలో పుల్ అయితే బాగుంటుంది. దాని తర్వాత దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ తీసుకుంటే 10.5 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంటుందండి. సో ఈ రెడ్ కలర్ అయితే మాత్రం టెంప్టింగ్ ఉంది కదా కలర్ అసలు. దాని మీద గోల్డ్ కలర్ బ్యాడ్జింగ్ ప్లాటినా అని చెప్పేసి అయితే రాసుంది. ప్లాటినా 110cc ABS అలాగే ప్లాటినా 110cc హెచ్ గేర్ సేమ్ రెండు ఒకే మైలేజ్ అయితే ఇస్తాయండి. నాకు తెలిసి ఈ బండి అయితే 65 నుంచి 70 మైలేజ్ అయితే ఇస్తుందని అంచనా. సో మీ బండి ఎంత మైలేజ్ ఇస్తుందని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. దాని తర్వాత దీంట్లో ఇదిగోండి ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ కెటలిటిక్ కన్వర్టర్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆక్సిజన్ సెన్సార్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం జరిగింది, చూసారు కదా ఆక్సిజన్ సెన్సార్. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సార్ అయితే కింద ఆఫర్ చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్ అయితే వస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ కార్బొరేటర్, ప్రోగ్రామ్డ్ కార్బొరేటర్ కాబట్టి మీరు ఆర్పిఎంలు పెంచడానికి ఈ స్క్రూలు తిప్పాల్సినటువంటి పని అయితే లేదు. దాని తర్వాత దీంట్లో చోక్ కూడా ఉన్నదండి. మరి చోక్ ఉండదు కదా భయ్యా, మరి ఎలాగా కార్బొరేటర్ ఉన్నప్పుడు చోక్ ఉండదు కదా, మరి ఎయిర్ లాక్ ఎలా చేస్తాం బండి కోల్డ్ కండిషన్లో అంటే ఇది ప్రోగ్రామ్డ్ కార్బొరేటర్ సిస్టమ్ కాబట్టి మనకి ఇదిగోండి ఇక్కడ వైరింగ్ అయితే ఉందో చూసారు కదా. మనకు కావాల్సిన దాన్ని బట్టి ఇది ఆర్పిఎం సెట్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టంలో మనం ఫ్యూయల్ ఆన్ అండ్ ఆఫ్ అయితే చేసుకోవచ్చండి. రిజర్వ్ ఆన్ ఆఫ్ ఉంటుంది. దీంట్లో DTSA ఇంజిన్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ సిస్టమ్. ఇదిగోండి ఇటువైపు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది, అటువైపు ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. అలాగే మనం బ్యాటరీ డ్రైన్ అయినటువంటి సందర్భంలో కిక్ అవుట్ బండి స్టార్ట్ చేసుకున్నారు. దీనికైతే కిక్ స్టార్ట్ కూడా ఆఫర్ చేయడం జరిగిందండి. దాని తర్వాత బ్యాక్ బ్రేక్ ప్యాడ్లు చూసారు కదా, చాలా క్వాలిటీ అయితే ఉందండి. దాని తర్వాత ఇదిగోండి సో ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అయ్యేలా, వెనక బ్రేక్ అప్లై చేసేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా ఆపరేట్ అయ్యేలా మనకైతే ఇక్కడ మెకానిజం అయితే ఇచ్చారు చూసారు కదా. ఈ కేబుల్ ఎలా పనిచేస్తుందో చెప్తాను ఇప్పుడు. ఇదిగోండి నేను రేర్ బ్రేక్ అయితే అప్లై చేస్తున్నానండి, ఫ్రంట్ బ్రేక్ అయితే అప్లై చేయట్లేదు. ఫ్రంట్ బ్రేక్ అప్లై చేయనప్పటికీ ఇక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిందనమాట. ఎండ్యూరెన్స్ కాలిపర్ అయితే దీంట్లో యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే మనకి సో రేర్ బ్రేక్ అప్లై చేసినా సరే ఫ్రంట్ బ్రేక్ తాలూకు రిజర్వాయర్లో ఉండే ఫ్లూయిడ్ అయితే కదులుతుంది కాబట్టి మనకి ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది అనమాట వెనకాల బ్రేక్ అప్లై చేసేటప్పుడు. అంటే ఈ లేవరే కదలాల్సిన పని లేదు. ఇక్కడ ఉండేటటువంటి మెకానిజం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేటటువంటి ఆ పిస్టన్ అయితే మూవ్ చేస్తుంది. పిస్టన్ మూవ్ చేసిన తర్వాత ఫ్లూయిడ్ అయితే ఈ పైప్ ద్వారా వెళ్ళి ఫ్రంట్ పిస్టన్ అయితే ఆపరేట్ అయ్యేలా చేస్తుందండి. దాని తర్వాత ఫుట్ ప్యాడ్స్ చూసారు కదా, చాలా క్వాలిటీ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత దీంట్లో అయితే మనకి సో సెమీ క్రాడిల్ ఫ్రేమ్ అయితే యూజ్ చేశారు. దాని తర్వాత ఇక బ్యాక్ సెక్షన్కి వచ్చినట్టయితే ఇక్కడ చూసారు కదా ఒక మడ్ ఫ్లాప్ అయితే ఆఫర్ చేశారండి. సో టైర్ నుంచి వచ్చేటటువంటి బురద ఏరియా మొత్తం కొట్టేయకుండా ఇక్కడ మడ్ ఫ్లాప్ అయితే ఒకటి ఆఫర్ చేశారు. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే పిలియన్ ఫుట్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూసారు కదా, ప్యాడింగ్ చాలా బాగుంది, చాలా క్వాలిటీ ఫుట్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఎగ్జాస్ట్ మీద క్రోమ్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి, క్రోమ్ మెటల్ ప్లేట్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఇది మనకి రెట్రో స్టైల్ అయితే పెంచుతుంది. ఫ్రెండ్స్ ఈ బైక్ ఒక ఎగ్జాస్ట్ నోట్ అయితే ఒకసారి విందాం. ఇగ్నిషన్ ఆన్ చేశాను, జస్ట్ అలా సెల్ఫ్ కొడితే చాలండి. రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఉంటుందండి, DTSA ఇంజిన్ ఇది, ట్విన్ స్పార్క్ ఇగ్నిషన్ రిఫైన్డ్ అయితే ఉంటుంది. ఇక రేర్ సస్పెన్షన్ తీసుకుంటే ఎండ్యూరెన్స్ కంపెనీ నుంచి అయితే వచ్చిందండి, నైట్రాక్స్ సస్పెన్షన్. ఇది నైట్రాక్స్ సస్పెన్షన్, అలాగే మనకి గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్ అనమాట ఇది. దాని తర్వాత ఫ్రంట్ బ్యాక్ మనకి సేమ్ టైర్ సైజ్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. కాకపోతే ఫ్రంట్ టైర్ ప్యాటర్న్ వేరు, బ్యాక్ టైర్ ప్యాటర్న్ వేరు. సో బ్యాక్ టైర్ అయితే మనకి 80/100 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా మనకి 17 ఇంచ్ వీల్ అయితే వచ్చిందండి. సో ఇక్కడ గోల్డ్ కలర్ గ్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో అది వీల్ మీద కూడా ఆఫర్ చేయడం జరిగింది. చాలా బాగుంది, లుక్ అయితే మాత్రం అదిరిపోయింది అసలు. దాని తర్వాత దీంట్లో బ్యాక్ సైడ్ అయితే 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేయడం జరిగిందండి. దాంతోపాటు RLP సెన్సర్ అయితే ఉంది దీంట్లో. ఈ RLP సెన్సార్ దేనికి అనేసి అంటే మనం ఫ్రంట్ బ్రేక్ సడన్గా అప్లై చేసేటప్పుడు బ్యాక్ వీల్ ఎంత స్పీడ్ ఉందో దాన్ని బట్టి ఫ్రంట్ బ్రేక్ అప్లై అయ్యేలా చేస్తుంది అనమాట. అంతేగాని బ్యాక్ వీల్ తాలూకు స్పీడ్ని అయితే తగ్గించింది. స్పీడ్ తగ్గించడానికి ఇక్కడ ఏమున్నాయి కదా. సో బ్యాక్ వీల్ తాలూకా స్పీడ్ని బట్టి ఫ్రంట్ బ్రేక్ అప్లై అయ్యేలా చేసి ఫ్రంట్ వీల్ బ్రేక్ వేసినప్పుడు బ్యాక్ ఏరియా అనేది మీదకి లేచిపోకుండా ఉండేలా రేర్ వీల్ లిఫ్ట్ ప్రొటెక్షన్ అయితే ఇక్కడ ఉందండి. ఇది బ్యాక్ వీల్ యొక్క స్పీడ్ని సెన్స్ చేయడానికి అయితే ఉంటుంది. సో దీనికి ఇదిగోండి ఇక్కడ సెన్సార్ అయితే ఇచ్చారు చూసారు కదా.
ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే అమర్చి ఒక సెన్సార్ అయితే ఇచ్చారు. ఈ సెన్సార్ ఏం చేస్తుందంటే ఈ బ్యాక్ వీల్ యొక్క స్పీడ్ని అయితే సెన్స్ చేస్తుంది. స్పీడ్ సెన్స్ చేసి దాన్ని బట్టి ఫ్రంట్ బ్రేక్ అప్లై అయ్యేలా చేస్తుంది. తర్వాత సైడ్ ప్యానల్ తీసుకుంటే ఇక డ్యూయల్ టోన్ కలర్ తో కూడినటువంటి సైడ్ ప్యానల్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీని మీద కూడా మనకి రెడ్, మెరూన్ అలాగే సిల్వర్ కాంబినేషన్ లో గ్రాఫిక్స్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ప్యానల్ కూడా మనకైతే చాలా స్టైలిష్ గా అయితే ఉందండి. 110cc ఏబిఎస్ అని చెప్పేసి యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అని చెప్పేసి అయితే రాసింది. ఇక రేర్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక్కడ గ్రాబ్ రైల్ అయితే ఫిట్ అండ్ ఫినిషింగ్ గ్రాబ్ రైల్ అయితే ఉందండి. టక్ అండ్ రోల్ సీట్ అయితే దీనికి ఆఫర్ చేయడం జరిగింది. సో మనం కూర్చునేవారు మన మీదకి జరిగిపోకుండా అలాగే ఫ్యామిలీ కంఫర్ట్ బాగుండేలా సీట్ అనేది గ్రిప్ ఉండేలా దీనికైతే సీట్ డిజైన్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీని మీద కంఫర్ట్ టెక్ అని చెప్పేసి అయితే రాసింది. చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సీట్ కంఫర్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. దాంట్లో మనం తిరిగి చూడాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి ఫ్లెక్సిబుల్ గానే ఉన్నాయండి. డిజైన్ కూడా చాలా బాగుంది. దీంట్లో హాలోజన్ బల్బ్స్ అయితే యూజ్ చేశారు. దాంతో టైల్ లైట్ కూడా హాలోజన్ బల్బ్ అయితే యూజ్ చేశారండి. లెఫ్ట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే శారీ గార్డ్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ కూడా జస్ట్ ఏవో పైపులతో డిజైన్ చేయకుండా దీని మీద ఒక ప్యాడింగ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత దీంట్లో చైన్ అయితే క్లోజ్ చైన్ గానే ఉంటుందండి. చైన్ కేస్ అయితే మనకి ప్లాస్టిక్ లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో చైన్ లూప్ చేసేటప్పుడు మీరు గ్రీజ్ కనుక అప్లై చేసుకున్నారంటే చైన్ లైఫ్ అయితే ఎక్కువ వస్తుంది. దాని తర్వాత దీంట్లో సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ కూడా ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ కూడా ఉందండి. దాని తర్వాత దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. సో న్యూట్రల్ అయితే సెంటర్లో ఉంటుంది. 5 గేర్లు అయితే ఫ్రంట్కి వేసుకోవాలి. ఫ్రంట్కి వేసుకునేటప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇక్కడైతే హెచ్ గేర్ అంటారు కదా. సో మనం 4th గేర్ వరకు నడిపినా సరే 4th గేర్లో నడుపుతాం కదా, మన అవసరాన్ని బట్టి అవసరం లేకపోయినా సరే 5th గేర్ వెళ్ళిపోవాలి కదా అని చెప్పేసి అయితే ఆలోచించాల్సిన పని అయితే లేదు. 40 స్పీడ్ దాటిన తర్వాత ఈ హెచ్ గేర్ అయితే వేసుకోవచ్చండి. సో మొత్తం 5 గేర్లు అయితే ఫ్రంట్కి ఉంటాయి. తర్వాత బండి ఎటువంటి క్లైమాటిక్ కండిషన్లోనే సరే స్టార్ట్ అయ్యే విధంగా ఇక్కడైతే ఇంజిన్ ఆయిల్ టెంపరేచర్ సెన్సర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇంజిన్ ఆయిల్ ఉన్నటువంటి టెంపరేచర్ని బట్టి బండి స్టార్ట్ అయ్యేలా చేస్తుంది అనమాట ఓవర్ ఆర్పిఎంలో. సో ఇది ఎలక్ట్రానిక్ కార్బొరేటర్ సిస్టమ్తో వస్తుంది కదా. దీనికి ఫ్యూయల్ ఆన్ అండ్ ఆఫ్ నాబ్ అయితే ఉంది. ఇక ట్యాంక్ మీద చూసారు కదా ఒక ప్యాడింగ్ అయితే ఉంది. మీరు ఫ్రంట్కి ఒకవేళ వచ్చి మీరు రైడ్ చేయాలన్నా సరే ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోకుండా ఉండేలా దీనికైతే ఇక్కడ ప్యాడింగ్ అయితే ఒకటి ఆఫర్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇక హ్యాండిల్ బార్ కన్సోల్ తీసుకుంటే హ్యాండిల్ బార్ కన్సోల్లో మనకి ఇక్కడ బార్ అండ్ వెయిట్స్ అయితే ఈ బండికి అవసరం లేదు కాబట్టి బార్ అండ్ వెయిట్స్ అయితే ఇవ్వలేదు. దాని తర్వాత ఫిట్ అండ్ ఫినిషింగ్ హ్యాండ్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత క్లచ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్ ఉంది. గేర్ షిఫ్టింగ్ అండి చాలా సాఫ్ట్ ఉంది. మన బండి కనుక రైడ్ చేసేటప్పుడు దీని యొక్క గేర్ షిఫ్టింగ్ అయితే ఎంజాయ్ చేస్తాం అసలు. దాని తర్వాత దీంట్లో పాజింగ్ స్విచ్ ఉంది. దాని తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ అయితే ఉందండి. టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది. హార్న్ అయితే ఉంది. దాని తర్వాత రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో హాలోజన్ బల్బ్ ఇవ్వడం వల్ల హెడ్ లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ బ్రేక్ లేవర్ అయితే ఉంది. అలాగే బ్రేక్ లేవర్ తీసుకుంటే ఇదిగోండి ఇక్కడ బ్రేక్ లేవర్కి అయితే ఇక్కడ గాడి అయితే ఇచ్చారు కదా. ఒకవేళ బండి పడిపోయినా సరే మనకి ఇక్కడ వరకు మాత్రం విరిగిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. బ్రేక్స్కి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇది థ్రోటల్ బార్ అండ్ వెయిట్స్ అయితే ఇవ్వలేదండి. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకుంటే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉందండి. కీ చూసారు కదా చాలా స్పెషల్గా ఉంది. ఇక్కడ బొడుపుల్లాగా ఉన్నాయి. బాగుందండి ఇది. ఇక ఫ్యూయల్ క్యాప్ అయితే ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దీంట్లో మనకి ఇదిగోండి ఇక్కడ సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేశాను. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంది. ఇదైతే మనకి స్పీడోమీటర్. తర్వాత ఇక్కడ గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. మనం ఏ గేర్లో ఉన్నామో గేర్ అయితే చెప్తుంది. ఇక్కడ మనకి ఫ్యూయల్ వార్నింగ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది. దాని తర్వాత ఇక్కడ ఓడోమీటర్ అయితే ఉంది. టైం అయితే ఉందండి. దాని తర్వాత ఇక్కడ మనకి సెట్ బటన్ కనుక ప్రెస్ చేసుకున్నట్టయితే ట్రిప్ మీటర్ కూడా వస్తుందండి. ఓడోమీటర్. సో ఏబిఎస్ వార్నింగ్ ఇండికేషన్ అయితే ఉంది. 5 kmph బండి స్పీడ్ దాటిన తర్వాత ఇది ఏబిఎస్ వార్నింగ్ లైట్ పోతుంది బండి స్టార్ట్ చేసి. దాని తర్వాత ఇది ఇంజిన్ మాల్ ఫంక్షన్ అండి. మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే పోతుంది. దాని తర్వాత న్యూట్రల్ ఇండికేషను, దాని తర్వాత హై బీమ్ ఇండికేషను, టర్న్ ఇండికేషను ఇదంతా కూడా ఎక్కడైతే ఉంది. గైస్ మన సిగ్నేచర్ షాట్ అయితే ఒకటి ఉంటుంది కదా, బండి ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది. 807 mm సీట్ హైట్ ఉన్నటువంటి ఈ బండి మన హైట్కి ఏ విధంగా ఉందనేది చూద్దాం. 807 సీట్ హైట్ ఉన్నప్పుడు కూడా నాకు 2 కాళ్ళు నీట్గా అందేశాయి. ఎందుకు అందేశాయో మీకు చెప్తాను. ఇక్కడ సీట్ చూసారు కదా, ఫ్రంట్ సైడ్ అయితే చాలా షార్ప్గా ఉంది, చాలా సన్నంగా ఉంది. టక్ అండ్ రోల్ సీట్ అయితే దీనికి ఆఫర్ చేయడం జరిగింది. సీట్ అనేది సన్నంగా ఉండడం వల్ల మనకు కాలు అందేసాయి. అదే వెడల్పు సీట్ అయితే మాత్రం ఎంత సీట్ హైట్కి కాలు అందడం కష్టం. ప్లాటినా 110cc ఏబిఎస్కి సంబంధించినటువంటి ఆన్ రోడ్ ప్రైస్ అయితే 88,000 వరకు అయితే ఉంటుందండి. ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఇవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్స్ట్రా అయితే పడచ్చు. కింద డిస్క్రిప్షన్లో వరుణ్ బజాజ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. దొండపర్తి షోరూంలో అయితే ఈ బండి తీసుకున్నాను. పూర్తి డీటెయిల్స్ కోసం అయితే షోరూమ్ని కాంటాక్ట్ అవ్వగలరు. నేను చెప్పిన ఈ ఆన్ రోడ్ ప్రైస్ అనేది ఎక్స్ షోరూమ్ రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ కలుపుకొని 88,600 అండి. ఇది గైస్ బజాజ్ ప్లాటినా 110cc ఏబిఎస్కి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో రైడ్ రివ్యూ అయితే చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ ప్లాటినా 110cc ఏబిఎస్ అయితే ఇప్పుడు మనం బ్రేకింగ్ టెస్ట్ చేస్తాం. 5 kmph స్పీడ్ దాటిన తర్వాత ఏబిఎస్ అయితే అక్కడ వార్నింగ్ పోతుంది.
80 సెక్షన్ టైర్ అయినప్పటికీ మన కార్నరింగ్ కూడా పర్లేదండి, బాగానే ఉంది. వావ్, బ్రేక్స్ అయితే బాగున్నాయి. హెచ్ గేర్ అయితే వేసాను. ఇనీషియల్ టార్క్ అయితే మాత్రం చాలా బాగుందండి ఈ బండిది. ఇనీషియల్ పుల్ కానీ లేకపోతే గేర్ షిఫ్టింగ్ కానీ చాలా స్మూత్ ఉంది. ఈజీగా మేనేజ్ చేసేయచ్చండి ఈ బండి. మనం ఎలాంటి కండిషన్లో అయినా సరే ఈజీగా మనం తిప్పేయచ్చు. బ్రేకింగ్ టెస్ట్ ఒకసారి చేద్దాం. అది అడిడాస్ సార్ అలాగ ఆగిపోతుంది బండి. అసలు ఈ బండి బ్రేక్స్ ఇలా ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇది ఎంత ఫాస్ట్లీ బ్రేక్ కొడితే ఇనీషియల్ పుల్ చూసారా ఎలాగుందో, దాని తర్వాత గేర్ షిఫ్టింగ్ అయితే చాలా స్మూత్. అసలు సౌండ్ లేకుండా గేర్ షిఫ్ట్ చేసుకోవచ్చు. చాలా స్మూత్ ఉన్నాయండి అసలు. ఇదిగోండి ఇలా రఫ్ రోడ్ కండిషన్లో కూడా మనం బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోకుండా ఉంటుందన్నమాట బండి. ఇదిగోండి ఇలా రఫ్ కండిషన్లో బ్రేక్ కొడితే స్కిడ్ అయిపోయి పడిపోతాం కదా, అలా స్కిడ్ అయిపోయి పడిపోకుండా ఆగిపోతుంది. అది అలాగ ఆగుతుంది. బాగుంది. ఏబిఎస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఓకేనా గైస్, ప్లాటినా 110cc ఏబిఎస్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూశారు కదా. ఈ బైక్ అయితే మనం విశాఖపట్నం దొండపర్తిలో ఉన్న వరుణ్ బజాజ్లో అయితే తీసుకున్నాం. థ్యాంక్స్ టు దెమ్. సో ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం, థ్యాంక్ యూ.